గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్యూర్పై రామ్ గోపాల్ వర్మ అయితే స్పందించారనమాట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ ఎందుకు ఫెయిల్ అయింది అని అడగగా ఆయన వర్షన్ అయితే చెప్పారనమాట. డైరెక్టర్ శంకర్ అంటే నాకెంతో అభిమానం, ఆయన సినిమాలు నేను ఇదివరకు చూసి ఎలా తీసేవారు అని చెప్పి, సో ఆయన రేంజ్ని మనం అందుకోగలమా అనుకునే ఒక టైప్లో అనుకునేవాడిని. కానీ ఆయన సినిమాల్లో ఉండే కోర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో నాకు అదైతే కనిపించలేదు. సో అందువల్ల సినిమా అనేది ఫెయిల్ అయింది. కొంతవరకు యాక్టింగ్ పరంగా అంతా బాగానే చూసుకున్నారు, కానీ సో కొంత సినిమాని కథ చెప్పే ప్రయత్నం అయితే శంకర్ గారు విఫలమయ్యారు. అట్లానే దిల్ రాజు గారు అంతంత పెట్టి ఆ సినిమా తీయాల్సిన అవసరం కూడా లేదు. సో యాక్టర్గా మరి ఇంకా తనకి మనం చెప్పాల్సింది ఏం లేదు, కానీ సో డైరెక్టర్ అండ్ ఇక్కడ నిర్మాణ విలువలు అనేవి ఫెయిల్ అయినాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. అట్లానే శంకర్ సినిమాల్లో ఇదివరకు మనం చూసుకుంటే ఒకే ఒక్కడు, వాటిలో ఒక్కరోజు సీఎంగా, అట్లానే రోబోలో ఒక రోబో వెళ్ళి ఒక అమ్మాయి ఒక జీవుల్ని ప్రేమించే స్టోరీగా, సో ఇవన్నీ చెప్పుకుంటూ మరి అలాంటి సినిమాలు తీసే ఒక శంకర్ అలా సినిమా కమర్షియల్ వేలో వెళ్తూ ఒక మెసేజ్, ఒక స్టోరీ పాయింట్, బలమైన కథాంశంతో వెళ్ళే శంకర్ గారు మరి ఇక్కడికి వచ్చేసరికి అసలు పూర్తిగా ఒక పాయింట్ అనేది లేకుండా ఈ సినిమాని తీయడం, ఒక పొలిటికల్ డ్రామాగా తీసినప్పటికీ కూడా మెయిన్ కోర్ పాయింట్ అసలు దేనికోసం చేస్తున్నారు అనేది లేకపోవడం వల్ల ఈ సినిమా ఫెయిల్ అయిందని చెప్పి ఆయన చెప్పారనమాట. సో మరి శంకర్ గారు రియల్ పవర్ ఏంటనేది అప్పటి డైరెక్టర్లందరికీ తెలుసు. ఆయనతో పోటీ పడి మరి చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ చాలామంది ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆయనలాగా బ్యాలెన్స్డ్గా అటు కమర్షియల్ ఎలిమెంట్స్ని ఒక సబ్జెక్ట్ని కరెక్ట్గా తీయడం ఎవరి వల్ల అయ్యేది కాదనమాట. సో రామ్ గోపాల్ వర్మ గారు అప్పటికి అంత పెద్ద పాన్ ఇండియా సినిమాలు తీసినప్పటికీ శంకర్ గారు రేంజ్ స్కేల్లో ఆ సినిమాలు ఎప్పటికీ తీయలేరనే ఒక భావన అయితే అందరిలో ఉండిపోయింది. సో తర్వాత రాజమౌళి గారు స్కేల్ పెంచుకుని మన తెలుగు సినిమాలు వేరే స్థాయికి తీసుకెళ్లారు. అయితే మరి ఈ గేమ్ చేంజర్ అనే సినిమా ఎక్కడా కూడా అంటే హీరో యాక్టర్స్ కానీ, అటు ఎస్జే సూర్య గారు పొలిటీషియన్గా చేయడం కానీ, హీరో చేసిన క్యారెక్టర్స్ కానీ అప్పన్నకైతే మంచి మార్కులే పడ్డాయి. కానీ ఓవరాల్గా జనాలందరినీ అయితే ఆ సినిమా సాటిస్ఫై చేయలేకపోయింది. సో మరి ఫస్ట్ రోజు నుంచి వచ్చిన నెగిటివ్ రివ్యూస్ కారణంగా సినిమా అయితే ఫ్లాప్ అయింది. మరి రామ్ గోపాల్ వర్మ గారు అయితే ఆయన ఒపీనియన్లో శంకర్ గారే ఫెయిల్ అయినట్టుగా చెప్పారనమాట. సో ఫ్యాన్స్ ఒపీనియన్ కూడా అదే అనుకోవచ్చు. ఎందుకంటే శంకర్ గారు సరిగ్గా దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి ఆయన ఆల్రెడీ ఇండియన్ 2 సినిమా విషయంలో కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ అయిపోయి తర్వాత ఈ సినిమాకి ప్రాపర్గా వర్క్ చేయలేక హాఫ్ బేక్డ్గా ఈ సినిమాని అయితే వదిలేశారనమాట. సో మరి రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు శంకర్ లాంటి ఆయన పైన కామెంట్స్ చేశారంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూస్తే అవి ఎంత వరస్ట్ ఉంటున్నాయో, ఆ తీసే బయోపిక్లు కూడా ఎవరికి ఎక్కట్లేదు. సో మరి ఆయన ఈయన కామెంట్ చేయడం ఏంటని చెప్పి అటు కొంతమంది ఫ్యాన్స్ అందరూ కూడా నవ్వుకుంటున్నారు అనమాట. మరి రామ్ గోపాల్ వర్మ గారి ఫ్యాన్స్ అయితే ఈయన ఏది చెప్పినా కరెక్ట్ చెప్తాడని చెప్పి ఆయనకి వత్తాసు పలుకుతూ ఉంటారు. సో మరి ఇంకా ఏ సినిమాలపైన ఈ విధంగా స్పందిస్తారు, లేదంటే గేమ్ చేంజర్ పైన ఈయన రియాక్ట్ అయిన విధానానికి అటు ఫ్యాన్స్ ఏం రియాక్ట్ అవుతారో చూద్దాం.